హలో హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మిల్ మేకర్ ఫ్రై, మంచి న్యూట్రిషన్స్ ఉన్న ప్రోటీన్స్ ఉన్న మిల్ మేకర్ ఫ్రై ఎలా చేసుకోవాలో ఈరోజు చూద్దాము. ముందుగా ఒక స్టీల్ బౌల్ తీసుకొని దాంట్లో కొన్ని వాటర్ వేసుకొని, మీకు తగినన్ని మిల్ మేకర్ వేసుకొని, కొంచెం సాల్ట్ వేసుకొని ఒక పొంగు 2 పొంగులు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా కొంచెం సాఫ్ట్ అవ్వాలి. ఇలా సాఫ్ట్ అయిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టి ఇందులో చల్లటి నీళ్ళు వేసుకోవాలండి. తొందరగా చల్లరవుతాయి. అలాగే ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత సన్నగా తరిగిన 2 ఆనియన్స్, కొంచెం కరివేపాకు, అలాగే పుదీనా వేసుకోవాలి. మీకు పుదీనా కొంచెం నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చు. నేను టేస్ట్ కోసం పుదీనా వేసానండి. మనకి మిల్ మేకర్ ఏంటంటే నాన్ వెజ్ తినని వాళ్ళకి మంచి మటన్ లాగా యూజ్ అవుతుంది. చాలా టేస్టీగా వస్తుంది. మిల్ మేకర్ చల్లారిన తర్వాత వాటి నుండి వాటర్ తీసి నేను సపరేట్ చేశాను. అదే మీకు కెమెరా ముందు చూపించానండి. ఈ ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌనిష్ రాగానే కొంచెం లైట్గా కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. లాస్ట్లో కూడా కొత్తిమీర యాడ్ చేశాను. ఇప్పుడు తాలింపులో వేస్తే కొత్తిమీర టేస్ట్ కొంచెం బాగుంటుందని వేసానండి. ఇది కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి అవి 2 బాగా ఫ్రై అయ్యే వరకు వేగనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన పోయే వరకు వేయిస్తే మనకి కర్రీ టేస్ట్ వస్తుంది. అలాగే అల్లం వెల్లుల్లి నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను. మీకు నచ్చకపోతే వెల్లుల్లి వేసుకోవచ్చు, అల్లం ముక్కలైనా వేసుకోవచ్చు. ఇవి బాగా వేగిన తర్వాత వాటర్ తీసి పక్కన పెట్టుకున్న మిల్ మేకర్ని వేసి ఇవి కూడా ఈ తాలింపులో వేగే వరకు వేయించుకోవాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తాయండి. మూత పెట్టుకొని వేయించుకుంటే తొందరగా వేగుతాయి. ఈ టైంలో కొంచెం సాల్ట్ వేస్తే మిల్ మేకర్కి పట్టుకుంటుంది. ఎక్కువ వేయొద్దు. ఎక్కువ వేస్తే మొత్తం సాల్ట్ అయిపోతాయి కాబట్టి లైట్గా వేసుకోవాలి. లైట్గా వేసి కలుపుకున్న తర్వాత మీకు రుచికి సరిపడా కారం వేసుకోవాలి. కారం వేసుకొని కొంచెం టాస్ చేసుకున్నట్టు కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత అలాగే నేను అప్పటికప్పుడు నూరుకున్న కొంచెం గరం మసాలా, ధనియా పౌడర్, ఎండు కొబ్బరి పౌడర్ నూరి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ కారం వేసిన దాంట్లో 2 సన్నగా తరిగిన టమాటాలు, కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని, కారం వేసాం కాబట్టి ఈ టైంలో టమాటాలు వేస్తే కారం మాడిపోకుండా ఉంటుంది. ఎందుకంటే టమాటాల నుండి వాటర్ రిలీజ్ అయ్యి ఇంకొంచెం సాఫ్ట్గా ఉడుకుతాయి మిల్ మేకర్. ఇవన్నీ ఉడికిన తర్వాత మసాలాలన్నీ వేసుకోవాలి. మసాలాలు వేసి అవి కొంచెం వేగనివ్వాలి. మిల్ మేకర్ నుండి వాటర్ తీసుకున్నాను కదండి, ఆ వాటర్ నేను పారబోయలేదు, ఇందులో యూజ్ చేసుకున్నాను. మీకు అలా నచ్చకపోతే కొన్ని మంచినీళ్ళు తీసుకొని అవి ఒక 2 minutes వేడి చేసి ఇందులో పోసుకోవాలి. ఈ మసాలాలన్నీ వేసి కొంచెం మగ్గించుకున్న తర్వాత మిల్ మేకర్ నుండి తీసిన వాటర్ని వేసి కొద్దిసేపు ఉడికించుకోవాలి. కొంచెం వాటర్ దగ్గరికి వచ్చి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉంచుకుంటే మిల్ మేకర్ కర్రీ చాలా టేస్టీగా రెడీ అయిపోతుందండి. మిల్ మేకర్లో చాలా వెరైటీస్ ఉంటాయి. మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి. ఏమైనా తప్పులు ఉంటే నాకు కామెంట్లో తెలియజేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలా వాటర్ కొంచెం సపరేట్ అయ్యి ఆయిల్ తేలే వరకు ఉంచుకుంటే మనకు మిల్ మేకర్ కర్రీ రెడీ అయిపోతుంది. లైక్ చేయండి ఫ్రెండ్స్.